చెర్రీ గగన్తో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నాలో ఈ మార్పుకి కారణం ఆ అమ్మాయే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా తెలుసు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నాకు తెలిసిన అమ్మాయి ఎవర్రా అని చెప్పి గగన్ ఆశ్చర్యంగా అడుగుతాడు. ముందు నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత ముందు నీ దగ్గరికే తీసుకొస్తాను అని చెప్పి చెర్రీ గగన్కి చెబుతాడు. మరో పక్క శరత్ చంద్ర ఇంట్లో సంగీత్ కోసం అని చెప్పి అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ మీరా సంగీత్లో చేయబోయే డ్యాన్స్కి భూమి చెర్రీతో కలిసి స్టెప్పులు వేసి చూపిస్తూ ఉంటుంది. అమ్మో ఈ డ్యాన్స్ మా వల్ల కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళు అంటూ ఉంటే, మీరు ఈజీగా చేయొచ్చు అంకుల్ రండి అని చెప్పి భూమి, ఇప్పుడు మేము వేసి చూపిస్తాము, మమ్మల్ని చూస్తూ మీరు కూడా వెయ్యండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా కృష్ణప్రసాద్ మీరాతో కలిసి డాన్స్ చేయిస్తూ ఉంటుంది. అందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు. కొంచెం దూరాన నక్షత్ర ఇందు వీళ్ళిద్దరూ నిలబడి ఉంటారు. ఈ భూమి అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది, నీకు కూడా డాన్స్ నేర్పిస్తుందేమో, అందరికీ నేర్పిస్తుంది కదా అని చెప్పి ఇందు అంటూ ఉంటే, రాని వాళ్ళకు నేర్పించాలి, నాకు వచ్చు కదా, సంగీతలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అవుతాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ తల్లితో కూడా భూమి స్టెప్పులు వేయిస్తుంది. ఆ తర్వాత బిందు కూడా భూమి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. ఇదంతా చూడలేని నక్షత్ర అరటిపండు తొక్కను భూమి దగ్గర పడేసి తనని కింద పడేయాలని అనుకుంటుంది. ఇక అలా చెర్రీ, భూమి, బిందు వీళ్ళంతా కూడా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండగా అప్పుడే అపూర్వ అటువైపుగా వస్తూ ఉంటుంది. భూమి దగ్గర పడేసిన తొక్కను అపూర్వ తొక్కడంతో అలా జారి కింద పడి నడుం విరగొట్టుకుంటుంది. అమ్ము అని చెప్పి అపూర్వ అలా అరుస్తూ ఉంటే భూమితో పాటు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. భూమి కాళ్ళ దగ్గర అరటిపండు తొక్కను చూసిన అపూర్వ, భూమి కావాలనే ఇదంతా చేసిందనుకొని, ఇదంతా నీ పనే అని నాకు తెలుసు, ఈరోజు నువ్వు వెళ్ళేది ఇంటికి కాదే శ్మశానానికి అని చెప్పి భూమిని చంపడం కోసం అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తుంది. శరత్ చంద్ర తన కార్లో వెళ్ళమని భూమికి చెబుతాడు. ఇకప్పుడు నక్షత్ర భూమిని పక్కకు నెట్టేసి తను ఆ కార్లో వెళ్తూ ఉంటుంది. అపూర్వ రౌడీలకు భూమి మళ్ళీ మనిషిగా పుట్టాలంటేనే భయపడాలి, దాని దగ్గరున్న ఫోన్ని లాక్కోండి, ఆ తర్వాత దాన్ని చంపేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా రౌడీలు భూమి అనుకుని నక్షత్రాన్ని కిడ్నాప్ చేసి చంపడం కోసం అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.